ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। శ్రీ చాణక్య నీతి మనం చర్చిస్తున్నాం. అయితే నిన్నటి రోజున ఖచ్చితంగా మనం వర్షం గురించి చర్చిస్తుండగా భీకరమైన వర్షం పడడం వల్ల మన చర్చ మధ్యలో అంతరాయం కలిగింది. కాబట్టి ఆ 2 శ్లోకాలు మరొకసారి నేను మళ్ళీ పునశ్చరణ చేస్తానంటే మళ్ళీ గుర్తు చేస్తాను. ఎందుకంటే చాలా చక్కటి శ్లోకాలు 2 కూడా ఆయన చెప్పినవి. విత్తం దేహి గుణాన్వితేషు మతిమన్నాన్యత్ర దేహి క్వచిత్ ప్రాప్తం వారి నిదేర్జలం ఘనముఖే మాధుర్యయుక్తం సదా జీవాన్ స్థావర జంగమాంశ్చ సకలాన్ సంజీవ్య భూమండలం భూయః పశ్య తదేవ కోటిగుణితం గచ్చంతమంబోనిధిం అని చెప్పబడింది. అంటే దాని అనువాదం ఏమిటంటే, ఇక్కడ అర్హత కలిగినటువంటి వారికి దానం ఇవ్వడం దాని యొక్క వైభవం ఏమిటనేది ఇక్కడ చెప్తున్నాడు చాణక్యుడు. చాలా చక్కగా మంచి ఉదాహరణ ఇచ్చాడు ఆయన. ఏమంటున్నాడంటే, ఓ తెలివైనటువంటి వాడా, అంటే సాధారణ జనులకు చెప్తున్నాడు అనమాట. ఓ తెలివైనటువంటి వాడా, నీ యొక్క ధనాన్ని అర్హత ఉన్నటువంటి వారికి ఇవ్వు, అంతేగాని ఎన్నడూ కూడా ఇతరులకి ఇవ్వద్దు అని చెప్పి అంటున్నాడు. ఎలాగంట చూడండి, మేఘం సముద్రం నుండి నీటిని స్వీకరిస్తుంది. సముద్రంలో నీరు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. కానీ మేఘం ఎప్పుడైతే సముద్రంలో ఉన్నటువంటి నీటిని స్వీకరిస్తుందో ఆ నీరు తీయగా మారుతుంది. ఆ తీయగా మారిన తర్వాత ఎప్పుడైతే వర్షపు నీరుగా మేఘం మళ్ళీ ఆ నీటిని ఇస్తుందో అది భూమిపై ఉన్నటువంటి సకల జీవులను కూడా ఉత్తేజితులను చేస్తుందట. అంతే కదా, వర్షం పడినప్పుడు సకల జీవులు కూడా ఉత్తేజితం అవుతాయి. అంటే స్థావర జంగములు 2 కూడా. మళ్ళీ ఆ నీరు ఎప్పుడైతే సముద్రంలోకి వెళ్ళి కలుస్తుందో, అంటే ఇప్పుడు మన వర్షం పడింది అనుకోండి, ఏమవుతుంది? ఎటుపల్లం ఉంటే అటు వెళుతుంది, వెళ్ళి పిల్ల కాలువలోకి వెళుతుంది, తర్వాత పెద్ద కాలువలు అవుతాయి, అవి వెళ్ళి మళ్ళీ నదుల్లో కలుస్తాయి, ఆ నది వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది. సముద్రం నుండి ఆవిరైనటువంటి అదే నీరు మళ్ళీ సముద్రాన్ని చేరేటప్పటికి ఆ నీటి యొక్క విలువ ఎంతగానో పెరుగుతుంది అని చెప్పంటారు. కాబట్టి పాత్రత కలిగినటువంటి వారికి దానం ఇస్తే అది ఏ విధంగా అందరినీ కూడా ఉత్తేజితులను చేసి తిరిగి మళ్ళీ ఇచ్చిన వారికి అది ఎలా అనేక గుణములు రెట్టింపై వస్తుంది అనేది చాణక్య పండితుడు చెప్తున్నాడు. భాష్యం మనం చర్చించాం కాబట్టి నేను చర్చించడం లేదు. తర్వాత 5వ శ్లోకం తర్వాత ఏం చెప్పాడు చూడండి. సూరిభిస్తత్వదర్శిభి, ఇక్కడ చూడండి ఏమన్నారు, చండాలానాం సహస్రైశ్చ సూరిభిస్తత్వదర్శిభి ఏకో హి యవన ప్రోక్తో న నీచో యవనాత్పర అని చెప్పన్నారు. చూడండి, తత్వదర్శిభి అంటే తత్వమును దర్శించినటువంటి వారు, అంటే ప్రతిదాని యొక్క తత్వాన్ని దర్శించినటువంటి వారు ఏమని చెప్పారట? ఒక యవనుడు 1000 మంది చండాలులతో సమానం అని చెప్పారు. కనుక యవనులు నరాధములు అని చెప్పన్నారు. అంటే నరుదులలోనే అత్యంత అధములు ఎవరంటే చండాలులు, వారికంటే నీచమైనటువంటి వారు మరొకరు లేరు అని చెప్పి చెప్తున్నాడు. దానికి మనం చెప్పుకుంటున్నాం, భాష్యం చెప్పుకుంటున్నాం. ఏమిటంటే యవన అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే మాంసాహారం తినేవాడు అని. ఇది గ్రీకులకు వర్తిస్తుంది అని మనం చెప్పుకున్నాం.
ఆ! చాణక్య పండితుడు జీవించి ఉన్నటువంటి కాలంలో భారతదేశం ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి వాడి చేత దాడి చేయబడిందనమాట. అలెగ్జాండర్ ఏం చేశాడు? తన సైన్యంతో భారతదేశంపై దాడి చేశాడు. మరి ఎందుకని అలెగ్జాండర్ మళ్ళీ తిరిగి భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయాడనే దాని గురించి అనేక రకాల కథనాలున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే భారతీయ చరిత్ర దృష్ట్యా చూస్తే చాణక్య పండితుని యొక్క మార్గనిర్దేశకత్వంలో ఉన్నటువంటి చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి రాజు ఈ అలెగ్జాండర్ని ఓడించి ఈ గ్రీకులు భారతదేశం వదిలి వెళ్ళేలా చేయబడింది అని చెప్పి భారతీయ చరిత్ర చెబుతుందనమాట. అయితే భారతీయ చరిత్ర అనేది ఎల్లప్పుడూ కూడా ఈ భారతదేశంపై దండయాత్ర చేస్తున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి చేత ఇది వక్రీకరించబడింది అనమాట. భారతీయ చరిత్ర ఇప్పుడు కూడా ముఖ్యంగా ఈ మొఘలులు, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ భారతీయ చరిత్రను ఎంతగానో వక్రీకరించడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. మరి 1000 సంవత్సరాల పాటు ఈ పాండిత్యపరమైనటువంటి వివక్ష ఏదైతే ఉందో భారతదేశపు నిజమైనటువంటి వైభవాన్ని ఇది గుప్తముగా ఉంచింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే ఏఎల్ భాషం అనేటువంటి ఒక భారతీయ పండితుడు, అంటే ఈ ఇండలాజికల్ స్కాలర్, అంటే భారతీయ చరిత్ర గురించినటువంటి ఒక పండితుడు, అతడు రాసినటువంటి గ్రంథం, దాని పేరు ద వండర్ దట్ వాజ్ ఇండియా. చూడండి, భారతదేశం అనేటువంటి ఒక అద్భుతం అనే ఒక గ్రంథం రాశాడట. ఆ గ్రంథంలో అతడు సిరియా దేశం నుండి వచ్చినటువంటి ఒక సాధువు ఎవరైతే ఉన్నాడో, అంటే జ్యోతిష్ తత్వవేత్త అయినటువంటి ఒక సాధువు శరీరస్ సెబోక్త్ అనేటువంటి వాడు, అంటే 7వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించాడు. అతడు చెప్పినటువంటి విషయాన్ని అతడు ద వండర్ దట్ వాజ్ ఇండియా అనే గ్రంథంలో రాశాడు. మరి ఆ యొక్క పండితుడు ఏమని చెప్పాడంటే భారతదేశాన్ని సందర్శించినప్పుడు 7వ శతాబ్దంలో, చూడండి, నేను ఇప్పుడు ఈ హిందువుల యొక్క జ్ఞానం గురించి నేను మాట్లాడతాను. ఖగోళ శాస్త్రంలో వారి యొక్క అత్యంత సూక్ష్మమైనటువంటి తోడ్పాటు ఏవైతున్నాయి, అంటే వాళ్ళు ఈ హిందువులు కనుగొన్నటువంటి ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అత్యంత సూక్ష్మమైన విషయాల గురించి నేను చెబుతాను అని చెప్పన్నాడు. అంటే అవి ఎలాంటివి అట వారు కనుగొన్నవి అంటే ఈ గ్రీకులు, బాబిలోనియన్లకి తెలిసినటువంటి వాటికంటే కూడా ఇంకా సూక్ష్మమైనటువంటివి అని చెప్పాడు. ఏమిటవి అంటే వారి యొక్క గణిత శాస్త్రం ముఖ్యంగా చెప్తున్నాడు. వారి యొక్క గణిత శాస్త్రం, అలాగే వారి యొక్క గణించేటువంటి విధానం ఏదైతుందో దాన్ని కీర్తించడానికి మాటలు చాలు అని చెప్పి అన్నాడు. అంటే ఈ భారతీయులు ఏవైతే ఈ 9 అంకెలు ఏవైతే ఉన్నాయో, 9 సంకేతాలు, సంఖ్యలు అని చెప్పి అంటాం కదా. సంఖ్య అంటే ఏమిటి అర్థం? సంఖ్య అంటే సంకేతము, అంటే చిహ్నము అని అర్థం, అంటే ఒకదాన్ని సూచించేది అనేటువంటిది అనమాట. కాబట్టి ఈ యొక్క 9 అంకెలతో లెక్క వేయడం అనేటువంటి దాన్ని ప్రపంచానికి ఇచ్చింది ఎవరంటే భారతీయులే. భారతీయులే ప్రపంచానికి ఇచ్చారు 9 అంకెలతో లెక్క వేయడం అని. దాన్ని న్యూమరల్స్ అని చెప్పి అంటాం కదా. అవి భారతదేశమే ప్రపంచానికి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఆయన, కేవలం ఏదో గ్రీకు భాష మాట్లాడుతున్నాం కాబట్టి మాకంటే గొప్పవాళ్ళు లేరు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి గనక ఒకవేళ ఈ విషయాలు తెలిస్తే, ఇంకా ఆయన ఏమంటాడంటే ఇవాళ కాకపోయినా రేపో ఎప్పుడో ఈ విషయాలను తెలుస్తాయి. గ్రీకులకు మాత్రమే కాదు, వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళకి కూడా ఇవన్నీ తెలుస్తాయి. వాళ్ళు తెలుసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థం చేసుకుంటారు, మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో అని చెప్పి ఆయన రాశాడు అనుకోండి. అది 5వ శ్లోకం. తర్వాత 6వ శ్లోకం. తైలాభ్యంగే చితా ధూమే మైథునే క్షౌరకర్మణి తావద్ భవతి చాండాలో యావత్ స్నానం న చాచరేత్. యావత్ స్నానం న చాచరేత్ అంటున్నాడు. అంటే తైలాభ్యంగే చితాధూమే మైథునే క్షౌరకర్మణి యావత్ భవతి చాండాలో యావత్ స్నానం న చాచరేత్ అని చెప్పన్నాడు. ఏమున్నాడు చూడండి ఇక్కడ. శరీరానికి తైలము పులుముకున్న తర్వాత, తైలాభ్యంగనే అంటే ఏమిటి? అంగములు, అంటే శరీరానికి నూనె రాసుకున్న తర్వాత
తర్వాత ఏమిటంటే చితాధూమే అంటే ఏమిటి? చితి చితి దగ్ధమైనటువంటి ఆ పొగ ద్వారా అంటే ఎక్కడైతే ఈ చితి తగలబడుతుందో ఆ ప్రాంతం నుంచి వచ్చిన తర్వాత, మైథునం చేసిన తరువాత, క్షవరం చేసుకున్న తర్వాత, ఆ వ్యక్తులు స్నానం చేసేంత వరకు వారు చండాలులుగా పరిగణించబడతారు అని చెప్పి అర్థమవుతుంది కదా! పూర్వం మనం చూసినట్లయితే ఇప్పటికీ నాకు గుర్తు మా చిన్నతనంలో ఇంటి బయట క్షవరం చేసేవారు, ఇంట్లోకి రావద్దనేవారు. ఇంట్లోకి రావద్దు, నువ్వు ముందు తలస్నానం చేసి అప్పుడు మాత్రం ఇంట్లోకి రా అనేది మాకు బాగా గుర్తున్న విషయం కదా. చాలామంది తెలిసే ఉంటుంది అదే రానివారు. కానీ ఈ రోజుల్లో ఊరికే క్షవరం చేయించుకుని ఆఫీసులకు వెళ్ళిపోతుంటారు, క్షవరం చేయించుకుని అన్ని పనులు చేస్తుంటారు. అంటే ఎవరికి కూడా ఆ యొక్క సంస్కారం లేదన్నమాట. ఎవరికి చూడండి చెప్తున్నాడు, శరీరానికి నూనె రాసుకున్న తర్వాత వాడు స్నానం చేసేంత వరకు వాడు చండాలుడిగా పరిగణించబడతారు. అలాగే ఈ చితి ధూమము అని చెప్పున్నారు. అంటే చితి మండేటువంటి దగ్గర పొగొస్తుంటుంది కదా, దాని గుండా వచ్చినటువంటి వాడు కూడా స్నానం చేసేంత వరకు చండాలుడిగా పరిగణించబడతాడు. ఈ రోజుల్లో ఇళ్ల మధ్యలోనే శ్మశానాలు ఉంటాయి. అలాగే మైథునం చేసిన తర్వాత స్నానం చేయనంత వరకు వాడు చండాలుడేనట్టు. అలాగే క్షవరం చేసుకున్న తర్వాత స్నానం చేయనంత వరకు వాడు చండాలుడే అని చెప్పి ఉంటారు. ఇక్కడ భాష్యం చెప్తున్నారు, ఏమంటున్నారంటే ప్రతిరోజు స్నానం చేయడం అనేటువంటి క్రతువు ఏదైతుందో దాన్ని వైదిక నాగరికత, వైదిక సంస్కృతి నొక్కి చెప్పినంతగా ప్రపంచంలో ఏ ప్రదేశంలోనూ ఎక్కడా కూడా అంతగా నొక్కి చెప్పబడలేదు అని చెప్పుకుంటారు. దేని గురించి? స్నానం చేయడం గురించినటువంటి ప్రాముఖ్యత గురించి, ప్రతిరోజు స్నానం చేయవలసినటువంటి ప్రాముఖ్యత గురించి. మరి నీరు అనేటువంటిది బ్రాహ్మణ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందట. చూడండి, నీరు బ్రాహ్మణ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందట. ఎందుకంటే ఈ నీరు పవిత్రం చేసేటువంటిది, ప్రపంచాన్నే పావనం చేసేటువంటిది ఏమిటి? నీరు. మరి ఇంగిత జ్ఞానం మనకి తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, ఎవరైనా సరే మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ని కలిగి ఉండాలంటే ఈ పరిశుభ్రత అనేటువంటిది చాలా ముఖ్యం. ఎవరైతే పరిశుభ్రత కలిగి ఉంటారో వారికి ఆరోగ్యం బాగుంటుంది, దీర్ఘాయుష్ కలిగి ఉంటారు. ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం అని చెప్పంటారు. ఇంకా చెప్పాలంటే చాలామంది బ్రాహ్మణులు రోజుకి 3 సార్లు స్నానం చేస్తారు అని చెప్పుకుంటున్నారు ఖచ్చితంగా. అర్థమవుతుంది కదా. మరి కృష్ణ చైతన్య సంఘంలో ఉన్నటువంటి మనం కనీసం రోజుకి 2 సార్లు స్నానం కనీసం అన్నమాట, మినిమం. వాస్తవానికి బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు, సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు అయితే రోజుకి 3 సార్లు స్నానం చేయాలి. ఎందుకంటే త్రిసంధ్యలు చేయాలి కాబట్టి త్రిసంధ్యలు కూడా స్నానం చేసి త్రిసంధ్యలు చేయాలి వాస్తవానికి. కానీ పాశ్చాత్య దేశాల్లో ప్రతిరోజు స్నానం చేయాలి అనేటువంటి నియమం ఎక్కడ లేదు అసలు. వాళ్ళకి అసలు రోజు స్నానం చేయాలనే విషయమే తెలియదట. ఎందుకంటే నేను చాలామంది పాశ్చాత్య దేశస్తుల్ని, మన భక్తులు ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చారో వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు అన్నారు, ఏమిటంటే కృష్ణ చైతన్యంలోకి వచ్చేటంత వరకు మాకు రోజు స్నానం చేయాలనే విషయమే తెలియదు అని చెప్పి అన్నారు ఆయన నాతో. మరి మీరు ఎప్పుడు స్నానం చేస్తారండి అంటే 15 రోజులకు ఒకసారి మేము తొట్టి స్నానం చేస్తామని చెప్పానండి. 15 రోజులకు ఒకసారి నీళ్ళల్లో, తొట్టిలో నీళ్లు పట్టుకొని ఆ నీళ్ళల్లో వాళ్ళు బాగా నానబెట్టి శరీరాన్ని బాగా రుద్దుకొని అదే నీళ్ళల్లో మళ్ళీ చేస్తారట 15 రోజులకు ఒకసారి. ఒక భక్తుడు చెప్పాడు నాకు. చూడండి అది పరిస్థితి. 7వ శ్లోకం. అజీర్ణే భేషజం వారి జీర్ణే వారి బలప్రదం భోజనే చామృతం వారి భోజనాంతే విషప్రదం. చూడండి ఎన్ని ముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. అజీర్ణే భోజనం వారి, జీర్ణే వారి బలప్రదం, భోజనే చామృతం వారి భోజనాంతే విషప్రదం అని చెప్పుకుంటాడు. ఏమంటాడంటే అజీర్ణానికి నీరే ఔషధం అట. చూడండి, అజీర్ణ సమస్య ఎవరికైతే ఉందో వారికి నీరే ఔషధం అని చెప్పుకుంటున్నాడు. వారి అంటే నీరు అని అర్థం. మనం అర్థం చేసుకోవచ్చు, వాటర్, వారి అనేటువంటి శబ్దానికి కూడా ఇక్కడ సంబంధం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ భేషజం అంటే ఔషధం అని అర్థం. బిషక్ అంటే వైద్యుడు అని అర్థం సంస్కృతం.
ఆ? కాబట్టి అజీర్ణానికి నీరే ఔషధం అట. ఆ? ఉమ్, ఉమ్. ఇట్ ఈస్ ఇన్విగరేటింగ్ వెన్ ద ఫుడ్ దట్ ఈస్ ఈటెన్ ఈజ్ వెల్ డైజెస్టెడ్ అని చెప్పి అంటారు. ఆ? ఈ పదానికి అర్థం చూడండి, ఇన్విగరేటింగ్. యా, INVIGORATING. అంటే నాకు తెలిసి శక్తిని ఇస్తుంది అని అర్థం. విగర్ అనేటువంటి శబ్దం ఉంది అందులో. విగర్, ఇన్విగరేటింగ్. విగర్ అంటే శక్తినిచ్చేటువంటిది. ఆ? ఎప్పుడైతే మనం తీసుకునేటువంటి ఆహారం అనేది చక్కగా జీర్ణం అవుతుందో అప్పుడైతే శరీరానికి గొప్పగా శక్తినిస్తుంది. ఆ? ఆ, ఆహారం తీసుకునేటప్పుడు మధ్యలో నీరు తాగితే ఇది అమృతంలా పనిచేస్తుందట నీరు. ఆ? కానీ ఆ, ఆహారం తీసుకున్న తర్వాత నీళ్లు తాగితే అది విషంగా పనిచేస్తుందట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. ఉం? అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఆహారం తీసుకోవడం వల్ల మధ్యలో నీరు తాగితే అమృతం లాంటిదట, తిన్న తర్వాత తాగితే అది విషంలాగా పనిచేస్తుందని చెప్పుకుంటున్నారు. ఏది? నీరు. అదే నీరు అజీర్ణానికి ఔషధము అని చెప్పుకుంటున్నాడు. అంతే కదా. అందులో అంటే నాకు తెలియదు, అందులో విగర్ అనే శబ్దం కనిపించింది కాబట్టి ఆలోచించవచ్చు. ఇప్పుడు అదనమాట చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే చూడండి, పూర్తిగా జీర్ణమైన తర్వాత నీరు తాగామనుకోండి, పూర్తిగా జీర్ణమైన తర్వాత నీరు తాగితే, అంటే మనం తిన్నటువంటి ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత చక్కగా జీర్ణమైన తర్వాత నీరు తాగితే అది గొప్ప శక్తిని ఇస్తుందట శరీరానికి. అప్పుడు తాగినటువంటి నీరు. తినేటప్పుడు మధ్యలో తాగితే అది అమృతం వంటిదట, కానీ తిన్న వెంటనే తాగితే మాత్రం అది విషం వంటిది అని చెప్పి. కాబట్టి అజీర్ణానికి నీరే ఔషధం అని చెప్పంటారు. మరి భాష్యం చెప్తున్నారు, కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు ఏమని, రసోహమప్సు కౌంతేయ. చూడండి భగవద్గీతను. ఓ కుంతిపుత్ర, నీటి యందు రుచిని నేనే అని చెప్పుకుంటాడు. భగవద్గీత 7వ అధ్యాయం 8వ శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు భక్తులకు ఏమని ఉపదేశించారంటే, ప్రసాదాన్ని ఆయుర్వేద శాస్త్రానికి అనుగుణంగా స్వీకరించండి అని చెప్పారు. ఈ రోజుల్లో చెప్తే చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే అసలు ఎక్కువ శాతం భక్తులు తినేటువంటి ఆహారాలు చాలా చోట్ల మనం చూస్తే, మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో కూడా అసలు ఇవి ఆయుర్వేద శాస్త్రానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. కానీ ప్రభుపాదుల వారు చెప్పారు, ఏమని చెప్పారంటే, ప్రసాదాన్ని ఆయుర్వేద శాస్త్రానికి అనుగుణంగా స్వీకరించమని చెప్పారు. మరి ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మన యొక్క ఉదరమును, అంటే మన యొక్క పొట్టని సగం ఆహారంతో నింపాలి, పావు నీటితో నింపాలి, మిగిలినటువంటి పావుని చక్కగా జీర్ణం జరగడం కోసం వదిలిపెట్టాలి అని చెప్పారు. మొత్తం మన పొట్టని ఏం చేయాలి, 4 భాగాలుగా చేసుకొని అందులో సగభాగం ఏం చేయాలి, 2 భాగాలు ఆహారంతో నింపాలి, ఒక భాగాన్ని నీటితో నింపాలి, ఒక భాగం ఖాళీగా ఉంచాలి. దేనికోసం? లోపల జీర్ణం అవ్వడం కోసం. కానీ అసలు నీరనేదే తాగకుండా పూర్తిగా పేకల దాకా తినడం అనుకో చెప్తుంటారు. పేకల దాకా తినేసాను. పేకల దాకా తినడం అంటే అది కష్టం అనమాట, వ్యాధి వస్తుంది దానివల్ల. మరి మనకి ఉదరంలో ఒక విధమైనటువంటి అగ్ని ఉంటుంది, దాన్ని వైశ్వానర అని చెప్పంటారు. ఆ వైశ్వానర అనేటువంటి అగ్ని ఏం చేస్తుంది, మన ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. మరి ఆ వైశ్వానర అగ్ని ఎవరు? కృష్ణుడే. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని చెప్పంటాడు. నేను వైశ్వానరుని యొక్క రూపంలో ప్రతి జీవి యొక్క వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత, ప్రాణుల యొక్క దేహాన్ని ఆశ్రయించి ఉంటాను. ఏం చేస్తాను? ప్రాణాపాన సమాయుక్తం, ప్రాణవాయువు అపానవాయువు ఉన్నాయి కదా, మనకి 5 రకాల వాయువులు ఉన్నాయి. ఈ వాయువులతో కలిసి ఏం చేస్తానని చెప్పంటున్నాడు, ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం, 4 రకములైనటువంటి ఆహారాలను నేను జీర్ణం చేస్తానని చెప్పి. అందుకే మనం ఉదయం గురువాష్టకం పడినప్పుడు కూడా ఏం పెడతాం, చతుర్విధ భజంతే మాం, చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాదం అని. అంటే 4 విధములైనటువంటి ఆహార పదార్థాలను భగవంతుడికి సమర్పించడం. ఏమిటవి 4 రకాలు? భక్ష్యములు అంటే నవిలి తినేవి, అలాగే చోష్యములు అంటే నాకేవి, అలాగే త్రాగేవి, తర్వాత చప్పరించేవి అని చెప్పి మొత్తానికి 4 రకాలు ఉన్నాయి.
ఆ 4 రకాల ఆహార పదార్థాలను నేను జీర్ణం చేస్తాను. ప్రతి జీవి యొక్క ఉదరంలో వైశ్వానరుడిగా ఉండి అని చెప్పుకుంటున్నాడు కృష్ణుడు. కాబట్టి ఆయుర్వేదం ఏమైనా ఉపదేశిస్తుందంటే భోజనం చేసిన వెంటనే అతిగా నీళ్లు తాగడం అనేది అజీర్ణానికి దారితీస్తుంది అని చెప్తుందన్నమాట. భోజనం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. అందుకే ఒక గంట తర్వాత తాగాలని చెప్పంటారు నీళ్ళు. లేదా మధ్య మధ్యలో కొంచెం తాగొచ్చు. అంతేగాని తిన్న వెంటనే తాగకూడదు అనమాట. ఇంకా ఈ రోజుల్లో తినేటప్పుడు కోకోకోలాలు లేకపోతే సోడాలు అవి ఇవి తాగుతుంటారు చాలామంది. అది పూర్తిగా అది అర్థం లేని పని అనమాట. తర్వాత 8వ శ్లోకం చూద్దాం. ఇతం జ్ఞానం క్రియాహీనం హతశ్చాజ్ఞానతో నరః హతం నిర్ణాయకం సైన్యం స్త్రియో నష్టా హ్యభర్తృకాః. చూడండి, హతం జ్ఞానం క్రియాహీనం హతశ్చాజ్ఞానతో నరః హతం నిర్ణాయకం సైన్యం స్త్రియో నష్టా హ్యభర్తృకాః అని చెప్పన్నారు. చూడండి ఏమంటున్నారంటే, ఆచరణలో పెట్టకపోతే జ్ఞానం అనేది నశిస్తుందట. చూడండి, హతం జ్ఞానం క్రియాహీనం అంటే, క్రియాహీనం అంటే ఏమిటి? ఆచరణలో పెట్టకపోతే జ్ఞానం హతమైపోతుంది, అంటే నశించిపోతుంది. హతశ్చాజ్ఞానతో నరః. చూడండి, అజ్ఞానం వలన మనిషి నశిస్తాడు. హతం నిర్ణాయకం సైన్యం. చూడండి, నాయకుడు లేకపోతే సైన్యం నశిస్తుంది. స్త్రియో నష్టా హ్యభర్తృకాః. చూడండి, భర్త లేకపోతే స్త్రీ నశిస్తుంది అని చెప్పుకుంటారు. ఏమని చెప్పారు ఇక్కడ చెప్పండి? మొదటి విషయం ఏంటి? ఆచరణ లేకపోతే ఏం నశిస్తుంది? జ్ఞానం నశిస్తుంది. తర్వాత రెండోది ఏమిటి? అజ్ఞానం వల్ల మనిషి నశిస్తాడు. మూడవది, అది చివరిది, నాయకుడే లేకపోతే సైన్యం నశిస్తుంది. నాలుగవది, భర్త లేకపోతే స్త్రీ నశిస్తుంది అని చెప్పారు. ఇప్పుడు భాష్యం చెప్తున్నారు చూడండి. ఆధునిక విద్య యొక్క గొప్ప ఒక సంక్లిష్టమైనటువంటి స్థితి ఏమిటంటే, ఏదైతే గొప్ప హడావుడిగా గొప్ప ఆర్భాటంగా ఈరోజు పాఠశాలల్లో కళాశాలల్లో ఆధునిక విద్యలో బోధించబడుతుందో, దురదృష్టవశాత్తు దానిని అసలు ఎక్కడ ఆచరణలో పెట్టలేము అని చెప్పండి. కెన్ నెవర్ బీ యూటిలైజ్డ్. అది ఎక్కడ కూడా అది ఉపయోగానికి రాదన్నమాట. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, సో నెబ్యులస్ అండ్ ఇంప్రాక్టికల్ అని చెప్పుకుంటున్నారు. అంటే మన పాఠశాలలో పిల్లలకి బోధించబడేటువంటి విద్య ఏదైతుందో అది పనికిరానటువంటిది, అలాగే ఆచరణ సాధ్యం కానటువంటిది. అది ఎన్నడూ కూడా ఉపయోగంకి రాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, ఏదైతే మనం నేర్చుకుంటామో దాన్ని ఉపయోగించకపోతే అదేం చేస్తుంది? మనం అది నేర్చుకోవడానికి ఏదైతే సమయాన్ని వెచ్చించామో ఆ సమయంతో పాటుగా విద్య కూడా నశిస్తుంది అని చెప్పండి. నేర్చుకోవడానికి కొంత సమయం ఖర్చు పెట్టాలి కదా, ఆ సమయము వృధా, ఆ విద్య కూడా వృధా. కాబట్టి ఈ ఆధునిక విద్య ఏదైతుందో ఇది దురుపయోగం గురించిన ఒక పాఠం అట. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇది లెసన్ ఆఫ్ ఫ్యూటిలిటీ అని చెప్పంటారు. అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు నిరుపయోగం అంటే పలానాది నిరుపయోగం అని మనం విన్నాం. దాని ఆచరణలో ఎలా తెలుసుకోవాలి అంటే ఆధునిక విద్య చదివితే అదే ఆచరణ అని చెప్పంటారు. అర్థమవుతుంది కదా, నిరుపయోగం అంటే ఏమిటి అర్థం? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరి ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం, కానీ నిజం ఇది ఏమిటంటే, చూడండి, టు మెనీ ఏ సిఇఓ ద డిగ్రీ ఆన్ ద అప్లికెంట్స్ రెజ్యూమే ఈజ్ రాదర్ ఏ యాడ్స్టిక్ ఫర్ ద జాబ్ సీకర్స్ టెనసిటీ దట్ ఏ ట్రూ మెజర్ ఆఫ్ వాట్ హీ నోస్ అని చెప్పుకుంటారు. దురదృష్టవశాత్తు ఇక్కడ ఏమేమంటున్నారంటే, ఎవరైతే అసలు వాస్తవానికి ఇప్పుడు చూడండి, మనకి ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు రెజ్యూమే అని చెప్పి రాస్తాం. అంటే మన యొక్క వివరాలు, వ్యక్తిగత వివరాలన్నీ కూడా నింపి తీసుకెళ్తాం. అందులో ఏవైతే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా ఏమిటంటే వాడికి నిజంగా ఏమి తెలుసు అనే దానికి ఏ విధమైన కొలమానం కాదు అని చెప్పుకుంటారు.
ఏ విధమైనటువంటి కొలమానం కాదు. ఆ? ఉమ్. చూడండి ఇక్కడే ఉంటున్నారు. హైర్ ద కాలేజ్ గ్రాడ్యుయేట్ బికాస్ ఇఫ్ హీ కుడ్ మస్టర్ ద డిటర్మినేషన్ టు సిట్ త్రూ ఇయర్స్ ఆఫ్ కాలేజ్ బ్యాబుల్ హీ విల్ బి జస్ట్ ద మ్యాన్ టు స్పెండ్ టికెట్స్ పుషింగ్ పేపర్స్ అరౌండ్ ద సేమ్ డెస్క్ అని చెప్పుకుంటారు. ఇక్కడ ఏమన్నారు చూడండి, ఏమన్నారంటే కాలేజీలో డిగ్రీ చదివిన వాడిని ఉద్యోగంలో పెట్టుకోండి, ఎందుకంటే వాడు అన్ని సంవత్సరాల పాటు అర్థం లేనటువంటి విషయాలను ఒక బల్ల మీద కూర్చుని ఓపికగా విన్నాడు అంటే వీడు ఖచ్చితంగా అదే బల్ల మీద కూర్చుని కాగితాలని అందుకున్నవి అటు ఇవ్వడం అటు ఇవ్వ తీసుకుని ఇటు ఇవ్వడం, అంటే గుమస్తా ఉద్యోగానికి వాడు చాలా బాగా పనిచేస్తాడనే దానికి సూచన. కాబట్టి డిగ్రీ చదివిన వాడిని ఉద్యోగంలో పెట్టుకోండి అని చెప్పంటారు. ఏ ఉద్యోగానికి పనికొస్తాడు వాడు? గుమస్తా ఉద్యోగానికి పనిచేస్తాడని చెప్పంటారు. చూడండి, ఎందుకంటే హీ కుడ్ మస్టర్ ద డిటర్మినేషన్ టు సిట్ త్రూ ఇయర్స్ ఆఫ్ కాలేజ్ బ్యాబుల్. చూడండి, బ్యాబుల్ అంటే అర్థం ఏమిటి? దాన్ని బ్యాబుల్ అని చెప్పంటారు ఇంగ్లీష్లో. బ్యాబులింగ్ అంటే ఊరికి అర్థం లేకుండా మాట్లాడటం. ఎందుకంటే వీడికి కూర్చున్న వాడికి అక్కడ మాస్టర్ చెప్పేదంతా అలాగే ఉంటుంది, వీడికి ఎలాగో చెవిలోకి ఎక్కదు, ఊరికి అలా కూర్చుని ఉంటాడు. కానీ వాడు అన్ని సంవత్సరాల పాటు ఆ విధంగా అదే బల్ల మీద వాడు కూర్చుని ఉన్నాడంటే ఖచ్చితంగా వాడు అదే బల్ల మీద కూర్చొని కాగితాలు పని చేయడానికి మళ్ళా మెరుగైనటువంటి వాడు అని చెప్పంటున్నారు. ట్రూలీ దోస్ విత్ ద హెవియెస్ట్ లోడ్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆర్ రివార్డెడ్ విత్ ద మోస్ట్ డిగ్రీస్ దో మచ్ ఆఫ్ వాట్ ఈస్ అసిమిలేటెడ్ ఈస్ ల్యాండ్ ఫిల్ అని చెప్పంటారు. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే నిజంగానే ఎవరైతే అంత గొప్ప అజ్ఞానాన్ని తమ నెత్తి మీద మోస్తున్నారో వారికి ఖచ్చితంగా అత్యధిక డిగ్రీలు ఇచ్చి వాళ్ళని గౌరవించాలని చెప్పంటున్నారు. ఎందుకని అంత అజ్ఞానాన్ని మోస్తున్నందుకట. చూడండి, కానీ వారు నేర్చుకునేటువంటిది ఏదైతే ఉందో అందులో ఎక్కువ ఏమి పని చేయనటువంటిదే అని చెప్పంటారు. దేనికి పని చేయలేదు అంటారు. మరి ఇది దేని గురించి ఇప్పటివరకు మనం చెప్పుకుంది? ఆచరణలో పెట్టనటువంటి జ్ఞానం నశిస్తుంది అనే దాని గురించి. ఇక తర్వాత భార్యల గురించి భర్తల గురించి వైదిక దృష్టి ఏమిటనే శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 23వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్పబడింది. 3.23.2 అందులో భార్యల గురించి భర్తల గురించినటువంటి వైదిక దృష్టి ఏమిటో చెప్పారు. అదేమిటో చూద్దాం. ఏం చెప్పారు? విశ్రంభేణాత్మ శౌచేన గౌరవేణ దమేనచ శుశ్రూషయా సుహృదేన వాచా మధురయాచ బోహో అని చెప్పబడింది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ విదురా, దేవహూతి తన భర్తను సాన్నిహిత్యంతో సేవించింది, గొప్ప గౌరవంతో సేవించింది, ఇంద్రియ నిగ్రహణతో సేవించింది, ప్రేమతోనూ మధురమైన వాక్కులతోనూ సేవించింది. ఇది ఆ శ్లోకానికి అనువాదం అన్నమాట. విశ్రంభేనాత్మ శౌచేన దానికి అనువాదం చదివాం మనం. భాష్యం ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యం చూడండి. ఇక్కడ 2 పదాలు చాలా ముఖ్యమైనటువంటివి. దేవహూతి తన భర్తను 2 విధాలుగా సేవించింది, విశ్రంభేణ మరియు గౌరవేణ. భర్తను సేవించడంలో లేదా భగవంతుణ్ణి సేవించడంలో ఇవి 2 ముఖ్యమైనటువంటి విధానాలట. ఏమిటవి? విశ్రంభేణ ఒకటి, గౌరవేణ. విశ్రంభేణ అంటే ఏమిటి? చాలా సాన్నిహిత్యంతో. గౌరవేణ అంటే ఏమిటి? మనకు తెలుగులో ఉంది. గౌరవేణ అంటే గొప్ప గౌరవంతో సేవించడం. మరి భర్త అనేటువంటి వాడు చాలా సన్నిహితమైనటువంటి స్నేహితుడు. అందుచేత భార్య ఒక సన్నిహితమైనటువంటి స్నేహితుని వలె సేవ చేయాలట. అదే సమయంలో ఆమె అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే భర్త యొక్క స్థానం తనకంటే ఉన్నతమైనదని తెలుసుకోవాలట. అందుచేత ఆమె తప్పనిసరిగా భర్తకు అన్ని విధముల గౌరవాన్ని ఇవ్వాలి. చూడండి, స్త్రీ యొక్క మనస్తత్వం పురుషుని యొక్క మనస్తత్వం భిన్నంగా ఉంటాయి. చూడండి, అంటే వారి యొక్క శరీరాల్లో శరీర నిర్మాణంలో ఉన్న విధంగానే పురుషుడు ఎల్లప్పుడూ కూడా తన భార్య కంటే అధికుడిగా ఉండాలనుకుంటాడట. మరి స్త్రీ ఆమె యొక్క శరీర నిర్మాణవశాత్తు ఆమె సహజంగానే భర్త కంటే కూడా అధమురాలుగా ఉంటుంది అని చెప్పుకుంటారు. అందుచేత భర్తలో ఉన్నటువంటి సహజమైనటువంటి ప్రవృత్తి ఏమిటంటే తనను తాను భర్త కంటే అధికుడిగా చూపించుకోవాలనుకుంటాడట. అది ఆ పురుష శరీర నిర్మాణానికి వచ్చినటువంటి ప్రవృత్తి అని చెప్పుకుంటున్నారు. మరి దీన్ని మనం ఖచ్చితంగా గమనించాలి అని చెప్పుకుంటున్నారు ప్రభువుల ఇక్కడ. ఒకవేళ భర్త విషయంలో భర్త పక్షంలో ఏదైనా తప్పు ఉన్నప్పటికీ భార్య ఖచ్చితంగా
దానిని సహించాలి. అలా గనక ఒకవేళ భర్త పక్షంలో తప్పున్నప్పటికీ భార్య ఖచ్చితంగా దానిని సహించినట్లయితే అప్పుడు భార్యాభర్తలకు మధ్య దురభిప్రాయాలు అనేటువంటివి రావు అని చెప్పుకుంటారు. ఇక విశ్రంభేన అంటే ఏమిటి? సాన్నిహిత్యంతో. కానీ మనం ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే అతి చనువు అనర్థాలకి దారి తీస్తుంది అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ విధంగా ఉండకూడదట చనువు అనేది. అంటే భార్య భర్తని చనువుతో సేవించాలని చెప్పి అన్నాం కదా. కానీ ఆ చనువు ఎలా ఉండకూడదు అంటే అనర్థాలకు దారితీసే చనువు అయి ఉండకూడదు. వైదిక నాగరికతను అనుసరించి భార్య తన యొక్క భర్తను పేరుతో పిలవరాదు. ప్రస్తుత నాగరికతలో భార్య తన భర్తను పేరుతో పిలుస్తుంది, కానీ హిందూ నాగరికతలో ఆమె ఆ విధంగా పిలవదు. చూడండి, ఆ విధంగా ఈ యొక్క దస్ ద ఇన్ఫీరియారిటీ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్సెస్ ఆర్ రికగ్నైజ్డ్. చూడండి, ఆ విధంగా ఏమిటంటే ఔన్నత్య భావం, న్యూనతాభావం అనేటువంటివి గుర్తించబడుతున్నాయి అని చెప్పుకుంటారు ఇక్కడ. దమేనచ. చూడండి, భార్య తనను తాను ఏ విధంగా నియంత్రించుకోవాలో నేర్చుకుని ఉండాలట. ఇప్పుడు ఒకవేళ అభిప్రాయ భేదం వస్తే, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదం వచ్చినప్పుడు భార్య తనను తాను ఏ విధంగా నియంత్రించుకోవాలో తెలుసుకుని ఉండాలి అని చెప్పుకుంటున్నారు. సౌహృదేన వాచా మధురయ్య అని చెప్పుకుంటున్నారు. సౌహృదేన వాచా మధురయ్య అంటే ఎల్లప్పుడూ కూడా భర్త యొక్క క్షేమాన్ని కోరుకోవాలి, అతనితో మధురమైనటువంటి పలుకులతో మాట్లాడాలి. ఎందుకంటే ఒక పురుషుడు బయట ప్రపంచంలో తిరుగుతూ ఉండడం వల్ల, భౌతికమైనటువంటి సహవాసాల వల్ల ఎప్పుడు కూడా ఆందోళనతో ఉంటాడు. అందుచేత గృహంలో జీవనం అనేది ఎలా ఉండాలట అంటే భార్య అందుకే మధురమైనటువంటి పలుకులతో మాట్లాడాలట. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు కూడా భార్య మధురమైన మాటలు మాట్లాడాలని చెప్పి ఎందుకంటే భర్త లౌకికంగా తిరుగుతూ ఉంటాడు కాబట్టి, లౌకికమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా మనసు ఆందోళనతో ఉండదు. కనుక ఇంటికి రాగానే అతడి యొక్క ఆందోళనని శమింపజేయాలి భార్య. అంతేగాని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆందోళన పెంచింది అనుకోండి, అంతే కదా, ఈ రోజుల్లో అదేగా జరిగేది. ఇంకా ఆందోళన పెంచితే వాడి పాపం ఎటుపోతారు చెప్పండి. కాబట్టి అందుకే ఇక్కడ ఏమంటారంటే గృహంలో ఎప్పుడు కూడా భార్య భర్తతోటి మధురమైనటువంటి వాక్కులే మాట్లాడాలి అని చెప్పుకుంటారు. ఇక భర్త యొక్క స్థితికి వస్తే శుక్రాచార్యులు వారు ఏమంటున్నారు చూడండి. శుక్రనీతి అనేటువంటి దానిలో శుక్రాచార్యుడు ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడే ఉంటున్నారు. ఏ గృహం బాగా సమృద్ధిగా ఉంటుంది ఇక్కడ చెప్తున్నారు. ఏ గృహం బాగా వర్ధిల్లుతుంది అంటే చూడండి, ఏ గృహం బాగా వర్ధిల్లుతుంది అంటే ఏ గృహంలో అయితే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. చూడండి, ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి మాట్లాడటంలా శుక్రాచార్యుడు. మనమిద్దరం మనకొకరు ఆ నినాదం గురించి మాట్లాడటం. ఆయన ఏమంటున్నాడు, ఎంత ఎక్కువ మంది ఉంటే ఇంట్లో అంత వర్ధిల్లుతుందట. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఏమనుకుంటారు, ఇంట్లో ఎవరు ఉండకూడదు, ఖాళీగా ఉంటే నేను ఒక్కడనే సుఖంగా ఉండాలి. మనమిద్దరం మనకిద్దరు మనకొక్కరు. మనమిద్దరం వల్ల ఇప్పుడు మనం ఒక్కరుగా తయారైంది. కానీ ఇక్కడ శుక్రాచార్యుడు ఏమంటున్నాడంటే గృహం అనేది వర్ధిల్లాలి అంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండాలట, ఎక్కువ దీపాలు ఉండాలట, ఎక్కువ గోవులు ఉండాలట, ఎక్కువ సంతానం ఉండాలట. కానీ ఇంటి పెద్ద ఒక్కడే ఉండాలట, ఎక్కువ మంది ఉండకూడదని చెప్పంటారు. అర్థం కదా, ఇంతమంది ఉన్నా సరే నిర్ణయం తీసుకున్నాడు ఒకడే ఉండాలి, ఇంటి పెద్ద ఒకడే ఉండాలి, ఇద్దరు ఉండకూడదు. అంటే భర్తలాగే ఉండాలి, అంతేగాని వాడు ఒకడే ఉండాలి తప్ప నిర్ణయాలు అందరూ తీసుకోకూడదని చెప్పండి. ప్రతి ఇంట్లో కూడా గోవులు ఉండాలని చెప్పి చూస్తున్నాడు. ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు గోవులు పరిస్థితి. తర్వాత 9వ శ్లోకం. వృద్ధకాలే మృత భార్య బంధుహస్తగతం ధనం భోజనం చ పరాధీనం తిస్రః పుంసాం విడంబనా. చూడండి ఏమంటున్నాడు, వృద్ధకాలే మృత భార్య బంధుహస్తగతం ధనం భోజనం చ పరాధీనం తిస్రః పుంసాం విడంబనా అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పబోయి ఈ మూడిటిని అనుభవించేవాడు దురదృష్టం ఉంటాడట. చూడండి, ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మూడిటిని ఎవరైతే అనుభవిస్తారో, ఇక్కడ అనుభవించడం అంటే నేను చెప్పేది భోగించడం అని కాదు, అంటే దుఃఖించడం అని అర్థం ఇక్కడ చెప్పేది, సఫరింగ్ అన్నమాట. ఈ మూడిటిని అనుభవించేవాడు దురదృష్టవంతుడు. వృద్ధాప్యంలో ఉండగా భార్య చనిపోయినవాడు,
మొదటిది ఏమిటి? వృద్ధాప్యంలో ఉండగా భార్య చనిపోయినవాడు. తన యొక్క ధనాన్ని బంధువుల చేతిలో పెట్టేవాడు. ఆహారం కోసం ఇతరులపై ఆధారపడి ఉండేవాడు. ఈ ముగ్గురు కూడా దురదృష్టవంతులుగా చెప్పబడ్డారన్నమాట. అది పరిస్థితి. ఎవరా ముగ్గురు? వృద్ధాప్యంలో భార్య పోగొట్టుకున్నటువంటి వాడు, తన ధనాన్ని బంధువుల చేతిలో పెట్టినటువంటి వాడు, ఆహారం కోసం ఇతరులపై ఆధారపడేటువంటి వాడు. ఈ ముగ్గురు కూడా దురదృష్టవంతులు. వాళ్ళు దుఃఖాన్ని అనుభవించాల్సిందే అని చెప్పన్నారు. మస్ట్, తప్పనిసరిగా వీళ్ళు దుఃఖించాల్సిందే అని చెప్పారు. మరి బయట మనం చూస్తే ఈ రోజుల్లో ఆహారం కోసం అందరి మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ, అవునా కదా? అది పరిస్థితి. ఇక ఎంట్రస్టింగ్ హిజ్ మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ హిజ్ రిలేటివ్స్, బంధువుల చేతికి ధనాన్ని అప్పచెప్పడం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ధనం ఏ బంధువు చేతిలో ఉంటుంది? బ్యాంకు బంధువు చేతిలో ఉంటుంది. బ్యాంకు వాడు ఏమంటాడు? ఒక బ్యాంకు ఏదో ఉంటుంది, ఏముంటుంది, ఆ బ్యాంకు యొక్క లోగోనే కుక్క ఉంటుంది అనమాట. దాని మీద ఏముంటుంది తెలుసా? ఏం బ్యాంక్ అది? సిండికేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కుక్క ఉంటుందా? ఇప్పుడు జనం ఏమనుకున్నారు, ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో ఉంది కదా, డాగ్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని చెప్పంటారు. అర్థమవుతుంది కదా? కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? బ్యాంకులో పెడితే మన ధనం చాలా భద్రంగా ఉంటుంది అనుకుంటారు. బ్యాంకు వాడికంటే మీరు మించిన బంధువు ఇంకొకరు లేడు అనుకుంటారు కదా. ఎందుకంటే అందరికంటే ఎవరి మీద ఎక్కువ నమ్మకం? అందరికీ బ్యాంకు మీద బాగా నమ్మకం అనమాట. ఏమో చెప్పలేము, ఏమవుతుందో. కాబట్టి దీనికి భాష్యం చెప్తున్నారు చూడండి. ఈ 4 ఇవి జీవితపు దుఃఖకరమైనటువంటి పరిస్థితులుగా చెప్పబడ్డాయి భగవద్గీత 8వ అధ్యాయం 9వ శ్లోకంలో. ఏమిటవి? జన్మ, మృత్యు, జరావ్యాధి. జీవితపు 4 దుఃఖకరమైనటువంటి పరిస్థితులు. చూడండి, ఇంగిత జ్ఞానం అనేది మనకి చెప్పే విషయం ఏమిటంటే, మనకి వృద్ధాప్యం వచ్చేటువంటి కాలంలో మన యొక్క కనీస అవసరాలు మనం తీర్చుకోగలిగేలా, మన కనీస అవసరాలను మనం తీర్చుకోగలిగేలా మన జీవితాన్ని మనం ప్రణాళిక వేసుకోవాలి. చూడండి, అది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం అని చెప్పంటారు. అందుకని వృద్ధాప్యంలో చేతిలో చిల్లుగా లేకుండా అయిపోకూడదు అంటే సాధారణమైనటువంటి వ్యక్తులకు చెప్పబడుతుంది ఈ విషయం. అర్థమవుతుంది కదా? వైదిక సమాజంలో అందుచేతనే అందుకే ఏం చెప్పారంటే, మనిషి చూడండి 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వాడు అరణ్యంలోకి మాయమైపోవాలని చెప్పబడింది. చూడండి, పంచాశూర్ధ్వం వనం వ్రజేత్ అని చెప్పున్నారు. 50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఏం చేయాలట? వాడు అడవుల్లోకో లేదా పర్వతాలకు వెళ్ళిపోవాలి. 50 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత భార్యను, ఇతర కుటుంబ సభ్యులను విడిచిపెట్టాలి అని చెప్పంటున్నారు. భార్యని విడిచిపెట్టాలి, అలాగే ఇతర కుటుంబ సభ్యులను ఏం చేయాలట? ఎదిగినటువంటి పుత్రునికి అప్పచెప్పి వెళ్ళాలి అని చెప్పంటున్నారు. మళ్ళీ ఎన్నడూ కూడా జీవితంలో మళ్ళీ భార్యతో సంబంధం పెట్టుకోకూడదని చెప్పంటున్నారు. ఇది వైదిక నాగరికతను అనుసరించి. ఆ విధమైనటువంటి వైరాగి ఈ ప్రపంచాన్ని ఏం చేస్తారట? సంపూర్ణమైనటువంటి ఆత్మసాక్షాత్కారంలో తన యొక్క మనసును భగవంతుని యొక్క నామాలపై పూర్తిగా లగ్నం చేసి పరంధామం వైపుగా అతడు వైభవపేతంగా నిష్క్రమిస్తాడట ఈ లోకం నుండి. ఎవరు? 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇంటిని విడిచిపెట్టి వెళ్ళేవాడు. దేనికోసం? ఆత్మసాక్షాత్కారం కోసం. మరి మరొక పక్క చూడండి, దట్ అన్ఫార్చునేట్ అండ్ వార్న్ అవుట్ ఓల్డ్ ఫూల్ అట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తా, అన్ఫార్చునేట్ వార్న్ అవుట్ ఓల్డ్ ఫూల్. చూడండి, దురదృష్టవంతుడైనటువంటి పనికిరా అనేటువంటి ముసలి మూర్ఖుడు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఏమన్నారు చూడండి, దురదృష్టవంతుడైనటువంటి పనికిరా అనేటువంటి వృద్ధ మూర్ఖుడు ఎవడైతే తన యొక్క చివరి శ్వాసను కృతజ్ఞతాహీనులైనటువంటి కుటుంబ సేవలో ఎవడైతే విడిచిపెడతాడో వాడి గురించి ఈ విధంగా వివరించబడింది అంటారు. ఇందులో శ్రీమద్ భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 15వ శ్లోకంలో వివరించబడింది. ఎవరి గురించి? వానప్రస్థాన్ని స్వీకరించకుండా చివరి శ్వాస వరకు కూడా కృతజ్ఞతాహీనులైనటువంటి కుటుంబం యొక్క సేవలో నెలకొని ఉంటాడో వాడి గురించి ఈ విధంగా వివరించబడింది. ఏమని ఇక్కడ చూడండి, అతడు ఏం చేస్తాడట? నిర్లక్ష్య భావంతో తన ముందు పడేసినటువంటి
ఆహారాన్ని తినేటువంటి పెంపుడు కుక్కలాగా గృహంలో జీవిస్తాడని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? Thus he remains at home just like a pet dog and eats whatever is negligently placed before him. నిర్లక్ష్య భావనతో తన ముందు ఏదైతే ఉంచబడుతుందో దానిని తినేటువంటి పెంపుడు కుక్కలాగా గృహంలో జీవించి ఉంటాడు అలాంటి వాడు అని చెప్పుకుంటారు. శాస్త్రం ఎంత కటువైనటువంటి వాక్యాలు చెప్తుంది. ఎందుకంటే కుక్క పెంపుడు కుక్క అనుకోండి, దాని ముందు ఏది పడేస్తే తింటుంది అంతే, దానికి ఏమి చేయలేదు కదా. అనేక విధములైనటువంటి వ్యాధులతో, అలాగే వాడికి ఏమవుతుందంటే అజీర్ణ సమస్య వస్తుందట, ఆకలి ఉండదట. చూడండి, అనేక రకాల రోగాలు ఉంటాయట. అలాగే వాడికి అజీర్ణ సమస్య వస్తుందట, అలాగే వాడికి ఆకలి వేయదట. అందుచేత వాడు ఏం చేస్తాడట, చాలా కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే తింటాడట. ఆ విధంగా ఎందుకు పనికిరాని వాడిగా ఉండి ఏమీ పని చేయలేని వాడిగా అయిపోతాడు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక మాట వాడారనమాట. ఎఫ్లిక్టెడ్ విత్ మెనీ ఇల్నెసెస్ సచ్ యాజ్ డిస్పెప్సియా అండ్ లాస్ ఆఫ్ హెపటైట్. ఇది నేను చదివినప్పుడు ఈ డిస్పెప్సియా అనేటువంటి మాట చూసి దీనికి పెప్సీకి ఏమైనా సంబంధం ఉందా అని నేను కొంచెం రీసెర్చ్ చేశాను. డిస్పెప్సియా అనేటువంటి మాటకి పెప్సీ, తీరా చూస్తే పెప్సీ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే జీర్ణం చేసేది అని అర్థం అవుతుంది. కాబట్టి ఈ పెప్సీ కోలా డ్రింకులు ప్రచారం చేసినప్పుడు ఏమని ప్రచారం చేశారట అంటే, ఇవి తాగితే మీకు బాగా జీర్ణం అవుతుందని ప్రచారం చేశారట. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. పెప్సీ అనేటువంటి పదం దేని నుంచి వచ్చిందంటే పెప్సియా అనేటువంటి పదం నుంచి వచ్చింది. పెప్సియా అంటే జీర్ణం చేసేది అని అర్థం. అంటే పెప్సీ అంటే మీరు తినదరిగిస్తుంది అని. డిస్పెప్సియా అంటే ఏమిటి? అజీర్ణ సమస్య. ఇందులో ఇంకొక కోణం ఏమిటని ఆలోచిస్తే పిపాస అనేటువంటి సంస్కృత పదానికి పెప్సీకి సంబంధం ఉంది. పిపాస అంటే ఏమిటి అర్థం? ఎవరైనా చెప్పగలరా? పిపాస అంటే అర్థం ఏమిటి? పిపాస అంటే కాదు. పిపాస అంటే ఆకలి, ఆసక్తి, దాహము అనేటువంటి పదాలు ఉన్నాయి దానికి అర్థం. అర్థమవుతుంది కదా. పిపాస అనేటువంటి పదానికి ఆకలి, ఆసక్తి, దాహము, ఆతృత అనేటువంటి పదాలు ఉన్నాయన్నమాట. కాబట్టి దీనికి దానికి సంబంధం ఉంది. ఒకసారి చూడండి, పిపాస అనేటువంటి పదానికి లాటిన్లో ఉన్నటువంటి పెప్సీ అనేటువంటి పదానికి అది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి పెప్సీగా మారింది. ఈ రకంగా మనం కొంచెం విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తే ఈ యొక్క భాష యొక్క మూలాలు కూడా మనం తెలుసుకోవచ్చు. అవుతుంది కదా. కాబట్టి ఆ విధంగా వృద్ధాప్యంలో చివరి శ్వాస వరకు ఇంట్లోనే ఉండేవాడి యొక్క జీవితం ఎలా ఉంటుందనేది ఇక్కడ మనకి వివరించారు. 10వ శ్లోకం చూద్దాం. 10వ శ్లోకం ఏం చెప్తున్నారు? నాగ్నిహోత్రం వినా వేద నచ దానం వినా క్రియా భావేన వినా సిద్ధి తస్మాద్భావో హి కారణం అని చెప్పుకుంటున్నారు. నాగ్నిహోత్రం వినా వేద నచదానం వినా క్రియ నభావేన వినా సిద్ధి తస్మాద్భావో హి కారణం అని చెప్పుకుంటారు. చూడండి, అగ్నిదేవుని ద్వారా అంటే అగ్నిహోత్రం చేయకుండా, అంటే అగ్నిలో హవిస్సులను అర్పించకుండా, అంటే అగ్నిలో హవిస్సులను ఎందుకు అర్పిస్తాం మనం? ఎందుకంటే అగ్ని భగవంతుని యొక్క నోరుగా పరిగణించబడుతుంది. కాబట్టి యజ్ఞగుండంలో మనం ఏదైతే ఆహారం వేస్తామో దాని అర్థం ఏమిటి? భగవంతుడు అగ్ని ద్వారా స్వీకరిస్తాడనేటువంటి అర్థం ఉందన్నమాట. అయితే అగ్నిహోత్రం చేయకుండా వేదాధ్యయనం చేయడం అంటే వేదాన్ని చదివాము అంటే వేదం చదువుతూ ఖచ్చితంగా అగ్నిహోత్రం చేయాలి. కాబట్టి అగ్నిహోత్రం చేయకుండా వేదాన్ని వల్లివేయడం అదొకటి. 2, దానంతో ముగినటువంటి యజ్ఞములు ఇవి ఎందుకు పనికిరానివి అని చెప్పుకుంటున్నారు. అంటే మనం యజ్ఞం చేసామంటే చివరికి ఏం చేయాలి? దాన్ని నచదానం వినాక్రియ. చూడండి, ఒక యజ్ఞము జరిగింది, ఒక క్రతువు జరిగిందంటే అది సరైనటువంటి సంభావన దక్షిణలు ఇవ్వడంతో ముగియాలి అని చెప్పుకుంటారు. అందుకే మనకి భగవద్గీతలో కూడా మనం చూస్తే కృష్ణుడు ఏం చెప్తాడు?
ఏ విధమైనటువంటి యజ్ఞాలు తమో గుణంలో ఉన్నాయి, రజో గుణంలో ఉన్నాయి, సత్వగుణంలో ఉన్నాయని చెప్పినప్పుడు ఏమంటాడంటే ప్రసాద వితరణ కానీ, సరైనటువంటి దక్షిణలు కానీ లేనటువంటి యజ్ఞములు ఏవైతే ఉన్నాయో అవి తమో గుణంలో రజో గుణంలో కానీ తమో గుణంలో కానీ చేయబడినవి అని చెప్పి అంటాడు. తమో గుణంలో చేయబడినవి అని చెప్పి అంటాడు. కాబట్టి ఏ యజ్ఞం చేసినా సరే, మనం సంకీర్తన యజ్ఞం కావచ్చు, అంటే కలియుగంలో మనకి సంకీర్తన యజ్ఞం. ఒకవేళ మనం ఎవరినైనా భక్తులను ఆహ్వానించి సంకీర్తన యజ్ఞం చేసామంటే అది ఎక్కడ జరిగినా సరే తదనంతరం ఏం జరగాలి? ప్రసాద వితరణ జరగాలి. దానితో పాటుగా వచ్చినటువంటి ఎవరైతే భక్తులను మనం ఆహ్వానించామో వారికి మన యొక్క స్తోమతను బట్టి ఏదో ఒక దక్షిణ ఇవ్వాలి. కొంతమంది దక్షిణగా పండ్లైనా సమర్పించాలి. అంటే దానితో పాటుగా ఖచ్చితంగా ఎంతో కొంత ధనం అనేది ఇవ్వాలి. ఎంత ఇస్తారనేది రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు. పూర్వం వాళ్ళు బంగారు నాణ్యాలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి దక్షిణ లేకుండా, సరైనటువంటి దక్షిణలు లేకుండా, ప్రసాద వితరణ లేకుండా చేయబడేటువంటి యజ్ఞాలని కూడా అవి ఫలహీనముగా చెప్పబడ్డాయి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, పరిపూర్ణత అనేది కేవలం భక్తి ద్వారా మాత్రమే మనం పొందగలం. ఎందుకంటే భక్తియుత సేవే సకల విజయానికి కూడా మౌలికమైనటువంటిది అని చెప్పంటున్నారు. కాబట్టి 8 విషయాలు చెప్పారు, ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు. ఏమంటున్నారంటే అగ్నిహోత్రము లేకుండా వేద మంత్రాలను చదవడం అది ఉపయోగం లేదు. అలాగే యజ్ఞములు చేసి చివరిలో దానం ఇవ్వకపోవడం అది కూడా ప్రయోజనం లేదు. మరి పరిపూర్ణత అనేది ఎలా సిద్ధించవచ్చట అంటే భగవద్భక్తి ద్వారా మాత్రమే మనం పరిపూర్ణతను సాధించగలం. ఎందుకంటే భగవద్భక్తి అంటే భక్తియుత సేవ అనేది ఏదైతే ఉందో అది సకల విజయములకు మూలమైనటువంటిది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. భాష్యం ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా మనం భగవంతునికి అంటే పూజనీయమైనటువంటి భగవంతునికి అర్పణగా మనం ఒక కార్యం చేసినప్పుడు, ఏ కార్యం మనం చేసినా సరే చూడండి ఇక్కడ ఏమంటున్నారు, వాట్ ఎవర్ వండర్స్ షుడ్ బి డన్. చూడండి, మనం చేసే ప్రతి పని కూడా అదే కదా కృష్ణుడు 3వ అధ్యాయంలో అని చెప్తున్నాడు, యజ్ఞార్థ కర్మణ్యత్ర లోకోయం కర్మబంధన అని చెప్తున్నాడు. అందుకే మనం ఏం చేసినా సరే పూజనీయమైనటువంటి భగవంతుని పట్ల అర్పణ భావంతో చేయాలి అని చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే అన్ని పరిపూర్ణతలు సహజంగానే భగవంతుని యొక్క భక్తిని అనుసరిస్తాయట. చూడండి, భగవద్భక్తి చేసేటువంటి వాడు సకల పరిపూర్ణతలను పొందినటువంటి వాడు. అందుచేత కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఏమని? మన్మనా భవపద్మక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని చెప్పుకుంటున్నాడు. ఎల్లప్పుడూ మన్మన నా గురించి ఆలోచించు, భవమద్భక్తో నా యొక్క భక్తుడు, మధ్యాజీ నన్ను పూజించు, మాం నమస్కురు నాకు ప్రణామాలు చేయి. ఆ విధంగా ఖచ్చితంగా నీవు నన్ను చేరుకుంటావు. నేను నీకు ఇది వాగ్దానం చేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు ప్రియమైనటువంటి స్నేహితుడు కాబట్టి. కాబట్టి మన జీవిత పరిపూర్ణత ఏమిటి? మన జీవిత పరిపూర్ణత భగవంతుడికి భక్తుడు అవ్వడమే మన జీవితం యొక్క పరిపూర్ణత. మనం చేసేటువంటి పని యొక్క పరిపూర్ణత ఏమిటి? మనం చేసేటువంటి పని యొక్క పరిపూర్ణత ఏమిటి? ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది మనం చేసే పని? భగవంతునికి అర్పించినప్పుడు, భగవంతునికి అర్పణ భావంగా మనం చేసినప్పుడు మనం చేసేటువంటి పని పరిపూర్ణం అవుతుంది. ఇది 10వ శ్లోకం. తర్వాత 11, 12 శ్లోకాలు 2 కల్పించారు ఇక్కడ. నదేవో విద్యతే కాష్టో న పాషాణో న పాషాణే న మృణ్మయే భావే హి విద్యతే దేవః తస్మాత్ భావో హి కారణం. అది 11వ శ్లోకం. 12వది ఏమిటి? కాష్టపాషాణ ధాతూనాం కృత్వా భావేన సేవనం శ్రద్ధయా చ తథా సిద్ధి తస్య విష్ణు ప్రసాదతః అని చెప్పన్నారు. చూడండి, దారువు రూపంలో కానీ శిలా రూపంలో కానీ చూడండి ఇక్కడ ఏమన్నారంటే కాష్టే అంటే ఏమిటి? కాష్టే అంటే చెక్క, కాష్టము అంటే దారువు రూపంలో కానీ, పాషాణము అంటే ఏమిటి? రాయి రూపంలో కానీ, మృణ్మయే అంటే మట్టితో తయారు చేయబడినటువంటి దేవతా రూపాలు ఏవైతే ఉన్నాయో, అంటే భగవంతునికి రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని భక్తితో మనం పూజించకపోతే ఆయా మూర్తులు మనకి వ్యక్తం కారు అని చెప్తున్నాడు.
నదేవో విద్యతే చూడండి, అంటే మనకి అర్థం కారు వాడు. కాష్టే నా పాషాణే నా మృణ్మయే భావేహి విద్యతే దేవస్ తస్మాత్ భావో హి కారణం అని చెప్పారు. తర్వాత ఏమన్నారు, ఎవరైతే భగవంతుని యొక్క శ్రీమూర్తిని భక్తితో సేవిస్తారో, అంటే ఎలాంటి శ్రీమూర్తిని, చెక్కతోటి కావచ్చు, రాయితో కావచ్చు, లేదా లోహంతో కావచ్చు, వారి పరిపూర్ణత సాధిస్తారు ఇప్పుడు సర్వవ్యాపకమైనటువంటి విష్ణువు యొక్క దయ కారణం చేత అని చెప్పుకుంటున్నారు. అంటే విష్ణువు యొక్క కృప సాధించాలి అంటే మనం ఆయనని భక్తితో సేవించాలి. అప్పుడు మాత్రమే మనం చేసేటువంటి విగ్రహారాధన అనేది ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ భాష్యం చెప్తున్నారు. ఆధ్యాత్మిక పురోగతికి మన గృహంలో శ్రీమూర్తి ఆరాధన చేయడం అనేది చాలా ఆవశ్యకము అని చెప్పండి. అర్థమవుతుంది కదా. ప్రతిరోజు శ్రీమూర్తి ఆరాధన చేయడం మన గృహంలో చాలా ముఖ్యం. ఇంట్లో విగ్రహ స్థాపన చేసి, ఏ విగ్రహాలను స్థాపన చేయాలంటున్నారు, లక్ష్మీనారాయణులు, సీతారాములు, రాధాకృష్ణులు, అది చాలా అవసరం మనకి. వైష్ణవ కుటుంబాల్లో ఎక్కడైతే మరి భగవంతుని యొక్క శ్రీమూర్తి కేంద్రముగా ఉంటుందో ఆయా గృహాల్లో అక్కడ ఆనందం అనేది ఉంటుంది. అలాగే ఈ ఆందోళన నుంచి విముక్తి అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఏ ఏ గృహాల్లోనట, ఎక్కడ ఏ గృహంలో ఆనందం ఉంటుంది, ఏ గృహంలో ఆందోళన ఉండదో, ఎక్కడైతే లక్ష్మీనారాయణ రూపంలో కానీ, సీతారాముల రూపంలో కానీ, రాధాకృష్ణ రూపంలో కానీ భగవంతునికి శ్రీమూర్తులు అర్చించబడతాయో అక్కడ ఆనందము అలాగే ఆందోళన లేకపోవడం అనేవి కనిపిస్తాయట. అయితే దీనికి వ్యతిరేకం ఏమిటి అంటే, ఏ ఇంట్లో అయితే పెంపుడు కుక్క ఉంటుందో, ఏ ఇంట్లో అయితే సోది కబుర్లు చెప్పుకుంటారో, ఏ ఇంట్లో అయితే ఆటలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో టీవీల్లో కార్యక్రమాలను చూస్తారో, ఏ ఇంట్లో కంప్యూటర్ ఆటలు ఆడుకుంటారో, ఇవన్నీ ఏ గృహంలో అయితే కేంద్ర బిందువుగా ఉంటాయో అక్కడ వీటికి వ్యతిరేకంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పంట. అంటే అక్కడ దుఃఖమే ఉంటుంది, ఇప్పుడు ఆందోళనతోనే ఉంటారు అని చెప్పంట. అంతే కదా. కుక్క ఉందనుకోండి ఆందోళన, అంతే కదా. కుక్క ఉందంటేనే ఆందోళన ఇంట్లో, అది ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. ఇద్దరు మాట్లాడుకుంటే అవతలవాడు చెప్పేది యువతలవాడికి వినిపించదు, యువతలవాడు మాట్లాడేది అవతలవాడికి వినిపించదు, అంతే కదా. అది ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుంటుంది, మల విసర్జన చేస్తుంటుంది. అంత అంత అత్యంత తామసికమైనటువంటి పరిస్థితి అనమాట ఇంట్లో కుక్క ఉండడం అంటే. అంటే ఇంక చెప్పాల్సి వస్తే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, కేవలం చాండాలులు మాత్రమే ఇంట్లో కుక్కను పెట్టుకుంటారని చెప్పి అంటారు. మిగిలిన వారందరికీ కూడా కుక్క ఇంటి బయట ఉండాలి. ఇంట్లో కుక్క ఉందంటే వాడు చాండాలుడు అని చెప్పి చెప్తున్నాయి శాస్త్రాలు. మరి టీవీలు చూస్తున్నారనుకోండి, అంతా ఏడిపోయి కదా టీవీల్లో. వాడిని వీడు ఎలాగ ఇది చేయాలి, వాడిని ఎలా చేయాలి, అంత ఆందోళన. కంప్యూటర్ ఆటలు, అందులో కూడా ఆందోళన ఉన్నాయి. కంప్యూటర్ ఆటలు ఎంతవరకు ఏంటి, వాడిని కాల్ చేయాలి, వీడిని ఎలా చంపేయాలి, అదే కదా అందులో. మరి వైదిక నాగరికతలో మనం చూస్తే శ్రీ విగ్రహ ఆరాధన చేయడం ద్వారా భగవంతుడు చూడండి, భగవంతుడు శ్రీ విగ్రహారాధన చేసే వారికి ఏ విధంగా వ్యక్తమవుతాడనేటువంటి చారిత్రకమైనటువంటి నిదర్శనాలు ఎన్నో మన వైదిక నాగరికతలో నమోదు చేయబడ్డాయి. బృందావనంలో ఎప్పుడైతే శ్రీ గోపాల భట్ట గోస్వామి ఆయన శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని ఆరాధించాలనుకున్నప్పుడు ఆయన యొక్క సాలగ్రామ శిల ఏదైతే ఉందో అది రాధారమణ శ్రీమూర్తిగా మారిపోయిందట. చూడండి, ఇది ప్రతిస్పందన అనమాట, వ్యక్తీకరణ. చూడండి, ఎప్పుడైతే శ్రీ గోపాల భట్ట గోస్వామి బృందావనంలో శ్రీకృష్ణుని యొక్క శ్రీమూర్తిని ఆరాధన చేయాలనుకున్నారు, కానీ ఆయన దగ్గర సాలగ్రామ శిల ఉంది. అది ఏమైపోయిందట, సాలగ్రామ శిల అది ఎదిగిందట, ఏ విధంగా రాధారమణ మూర్తిగా ఎదిగిందట. చూడండి, మరి రాధారమణుడు ఈనాటికి కూడా లోయి బజార్లో ఉన్నటువంటి ఆ రాధారమణ మందిరంలో ఆరాధన చేయబడుతున్నాడు. కాబట్టి ఎవరైనా బృందావనం వెళ్ళిన చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాధారమణ మూర్తి ఏదైతే ఉందో అది ఒక సాలగ్రామ శిలగా ఉండేది. కానీ గోపాల భట్ట గోస్వామి ఆ విధంగా అర్చించాలనుకున్నారు కాబట్టి ఆ సాలగ్రామ శిల ఆ విధంగా మారిపోయింది అనమాట. చూడండి, మరొక సందర్భంలో ఎప్పుడైతే ఒక పేద బ్రాహ్మణుడు అతడికి సాక్ష్యం అవసరమైందో అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు, బృందావనం నుండి ఒరిస్సా వరకు నడుచుకుంటూ వచ్చాడు. చూడండి, మరి ఈనాటికి ఆ మూర్తి అక్కడ సాక్షి గోపాలునిగా ఆరాధన చేయబడుతుంది. సాక్షి గోపాలుడు అంటే ఎవరు, సాక్షిగా వచ్చినటువంటి గోపాలుడు అని. మరొక సందర్భంలో శ్రీ బలదేవ విద్యాభూషణుల వారు కృష్ణుని యొక్క శ్రీ విగ్రహానికి ఆయన ప్రార్థన చేశారు. ఏమని, వేదాంత సూత్రాలకి భాష్యం చేయడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి.
మరి ఈ గోవిందాజీ యొక్క శ్రీమూర్తి ఈనాటికి ఏదైతే జైపూర్లో ఆరాధించబడుతుందో ఆ విగ్రహం అంగీకరించి ఆ భాష్యాన్ని ఆయనకి చెప్పింది ఏం రాయాలో చూడండి. శ్రీ విగ్రహం చెప్తుంటే ఆయన రాశారు. ఎవరు? బలదేవ విద్యాభూషణుల వారు. చూడండి. మరి 18వ శతాబ్దపు ఆచార్యులైనటువంటి వారు మరి ఎవరు? ఈ యొక్క బలదేవ విద్యాభూషణుల వారు 18వ శతాబ్దానికి చెందినటువంటి ఆచార్యులైన ఆయన ఏదైతే శ్రీ విగ్రహం చెప్తుందో ఆయన అదంతా కూడా రాశారనమాట. అదే వేదాంత సూత్రాలకి ఆయన ఇచ్చినటువంటి భాష్యం. దానినే గోవింద భాష్యం అని చెప్పన్నారు. ఎందుకని గోవింద భాష్యం అన్నారు? ఎందుకంటే గోవిందుడే స్వయంగా చెప్పినటువంటి భాష్యం కాబట్టి. మరి ఆ గోవింద భాష్యాన్ని ఈనాటికి మరి గౌడీయ వైష్ణవులు ప్రామాణికమైనటువంటి శాస్త్రంగా దాన్ని అధ్యయనం చేస్తున్నారు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత యథాతథానికి ఆయన ఎవరికి అంకితం ఇచ్చారు? దాన్ని బలదేవ విద్యాభూషణులకు. ఏమని రాస్తారు పైన? గోవింద భాష్యమునిచ్చినటువంటి వేదాంత సూత్రములకు గోవింద భాష్యమునిచ్చినటువంటి బలదేవ విద్యాభూషణులకు అంకితము అని చెప్పుకుంటారు. అయితే కొంతమంది ధార్మికులకు ఒక అలవాటు ఏమిటంటే వాళ్ళు అర్చా విగ్రహారాధన ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏమంటారంటే ఇది బొమ్మలను పూజించడం అంటారు. కానీ వాళ్ళు చేసేది ఏమిటారంటే వాళ్ళ సొంత బొమ్మలను వాళ్ళే పూజించుకుంటూ ఉంటారు. కానీ మందిరాల్లో చేసేటి వాటిని వాళ్ళు మాత్రం ఖండిస్తూ ఉంటారు అనమాట. అయినప్పటికీ భగవంతుడు సర్వత్రా ఉన్నాడు కాబట్టి మరి ఈ విషయాన్ని ప్రతి ధార్మికుడైనటువంటి వ్యక్తి అంగీకరిస్తాడు, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అని చెప్పి. మరి భగవంతుడు సర్వత్రా ఉన్నప్పుడు విశ్వసనీయుడైనటువంటి అంటే విశ్వాసము కలిగినటువంటి భక్తునికి ఆయన అర్చా విగ్రహంలో కూడా వ్యక్తమవుతాడు కదా ఖచ్చితంగా. మరి అందులో ఏమైనా సందేహం ఉందా? లేదు కదా. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మీరు చూడండి, వీళ్ళు ఎవరైతే మందిరంలో చక్కగా రక్షించబడుతూ గౌరవించబడుతూ చక్కగా పూజింపబడుతున్నటువంటి విగ్రహారాధనను నిరసిస్తారో అలాంటి వాళ్ళ యొక్క గ్రహాలన్నీ, అంటే భగవంతుడిది విగ్రహం అయితే ఈ మూర్ఖులవి గ్రహాలు అన్నమాట. చూడండి, బొమ్మలు. అలా ఎవరైతే విగ్రహారాధన నిరసించినటువంటి వాళ్ళ యొక్క బొమ్మలకు పట్టిన గతి ఏమిటో మనం చూడొచ్చు. రోడ్ల డివైడర్ల మీద, ట్రాఫిక్ జంక్షన్లలోనూ వాళ్ళ బొమ్మలు పెట్టి కాకులతో రెట్ల ఇస్తూ ఉంటారు అనమాట వాటి మీద. కాబట్టి వాళ్ళ బొమ్మలు అక్కడ ఉండడమే సమంజసం. అంతే కదా. ఈ గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఎవరైతే ఎందుకు భగవంతుడి విగ్రహారాధన చేయాలా అని చెప్పి జనాన్ని రెచ్చగొట్టే వాళ్ళందరూ వాళ్ళ బొమ్మలకు పట్టిన గతి ఏమిటి చెప్పండి? మంచి ట్రాఫిక్ జంక్షన్లో పెడతారు వాడు బొమ్మ తీసుకెళ్తే. మంచి ఆహ్లాదభరితమైన ప్రదేశం అది, మంచి ఆహ్లాదభరితంగా ఉంటుంది అక్కడ. ట్రాఫిక్ పొగలు అవన్నీ, తాగుబోతుడు వచ్చి అక్కడే కూర్చుంటాడు, కుక్క వచ్చి చూపు వస్తుంది అక్కడే, దాని మీద చూస్తుంటాం మనం. కాకులు వాలుతూ రెట్లు వేస్తూ ఉంటాయి. కాబట్టి భగవంతుని యొక్క శ్రీ విగ్రహారాధనను నిరసించినందుకు వాళ్ళకి పట్టాల్సిన గతి అది. కాబట్టి వాళ్ళ బొమ్మలు అలాగే పూజించబడాలి రోడ్ల మీద. అది వారికి తగినటువంటి శాస్తి అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటాయి చెప్పండి. ఎవరికి ప్రశ్నలు లేవు కాబట్టి శ్రీ చాణక్య నీతి శాస్త్రం కీ జాయ్, జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జాయ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంసారదావానలీలోకానాయ కారుణ్య ఘనాఘనత్యం సకల్యాణగుణార్ణవశ వందే గురశ్రీచరణారవిందం.